గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రంలోని థర్డ్ సింగిల్ నానా హైరానా ప్రోమో రిలీజ్ తర్వాత సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. మరో ప్రక్క ఇతర హీరోల చిత్రాల్లోని పాటల క్లిప్పింగ్స్కు ఈ పాటను ఎడిట్ చేస్తున్నారు. ఆ వీడియో ఎడిట్స్ సోషల్ మీడియాలో కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఆ విషయం అలా ఉంచితే 28వ తేదీన నానా హైరానా పాట రిలీజ్ అవుతుందనగా 27వ తేదీ సాయంత్రం ఆ పాటలోని హీరోయిన్ కియారా అద్వానీ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో కియారా అద్వానీ నాభి సౌందర్యంతో భువనైక సుందరిలా సుమనోహరంగా ప్రకాశించిపోతోంది. అనేక చేతులతో కూడిన ఆ నృత్య భంగిమను చూస్తుంటే ఇది ఒక క్లాసిక్ డాన్స్ బిట్లా అనిపిస్తోంది. కియారా అద్వానీ స్టిల్ సంగతి అటుంచితే పోస్టర్లో కొట్టొచ్చినట్టు కనబడుతున్న మరొక అంశం అనేక ప్రకాశవంతమైన రంగులతో డార్జిలింగ్గా విరాజిల్లుతున్న ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ను ఆ కలర్స్ను చూస్తుంటే చాలా డిఫరెంట్గా, చాలా క్రియేటివ్గా, వెరైటీగా ఉన్నట్టుగా అనిపిస్తోంది కదూ. మనకు తెలుస్తోన్న విషయం ఏమిటంటే ఈ పాట చిత్రీకరణ ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించారని. బహుశా అందుకేనేమో ఈ పోస్టర్ మొత్తం కూడా చాలా అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా కనబడుతోంది. ఇక నానా హైరానా పాట విషయానికి వస్తే థమన్ కంపోజ్ చేసిన ట్యూన్కి శ్రేయా ఘోషాల్, సింగర్ కార్తీక్ గొంతు కలిపారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ తనదైన స్టైల్లో ఈ పాటను న్యూజిలాండ్లోని ఎగ్జోటిక్ లొకేషన్స్లో చిత్రీకరించారు. ఈ పాట వెరీ వెరీ స్పెషల్ కాబట్టి ఈ పాట చిత్రీకరణకు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కోట్లాది రూపాయలు వ్యయం చేశారని వినికిడి. చూద్దాం ఈ పాట రిలీజ్ తర్వాత ఈ చిత్రం పైనున్న హైప్ నెక్స్ట్ లెవెల్కు ఏ రేంజ్లో చేరుకోబోతోందో.